చిన్న తాడుముక్క, దానివల్ల ఏమవుతుందిలే అనుకుంటారేమో, అదే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది అనగానే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక అమాయకపు రైతు, అతని మీద సొసైటీ వేసిన తప్పుడు ఆరోపణ, సత్యాన్ని నమ్మించేందుకు ఆ రైతు చేసిన నిస్సహాయమైన పోరాటం. ఇది ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనే కథ. ఈ కథ ఒక చిన్న సంఘటన ద్వారా నమ్మకాన్ని కోల్పోయిన సమాజంలో సత్యాన్ని నిరూపించుకోవటం ఎంత కష్టమో, అలాగే సొసైటీలోని ట్రస్ట్ని, సోషల్ జడ్జిమెంట్, రిప్యుటేషన్ లాస్ వంటి డీప్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ని టచ్ చేస్తుంది. ఇక కథలోకి వెళ్తే, అనగనగా ఒక ఊరిలో వారానికి ఒకసారి ఒక పెద్ద మార్కెట్ జరుగుతుంది. చుట్టుపక్కల రైతులు, వ్యాపారులు తమ పంటల్ని, పశువుల్ని, గుడ్లని, కోళ్లని ఇలా వగేరా వగేరా అన్నిటినీ తీసుకుని వచ్చి అమ్మే రోజది. ఆ రోజు ఊరంతా కొనుగోళ్లతో, అమ్మకాలతో ఎంతో సందడిగా పండగలా ఉంటుంది. ఈ కథలో కథానాయకుడి పేరు హోషేకోమ్. అతను ఒక వృద్ధ రైతు. తను